ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఈ రాష్ట్రంలో ఆయన నడపడం జరిగింది. ఎవరైతే తనతో విభేదించే వ్యక్తులు కావచ్చు, లేదా తనతో పోరాడే పార్టీలు కావచ్చు, లేదా తన పాలనని ప్రశ్నించిన అధికారులు కావచ్చు, ఏ విధంగా వాళ్ళని కేసులు పెట్టడం కానీ, వేధించటం కానీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. తోట చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద, గొంతు మీద కత్తి పెట్టినా, నువ్వు జగన్ పేరు చెప్పు అంటే చెప్పనంటే ఎట్లా పట్టపగలు భయానకంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. అలాగే కడప జిల్లాలో సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడిని పిలిపించి ఏ విధంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. తన ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు ఏ విధంగా డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడని ముద్రేసి నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి తన పోలీసుల ద్వారా తీసుకెళ్లిన సంఘటనలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు సజీవ సాక్ష్యాలుగా మనకు కనపడతాయి. అటువంటి వ్యక్తి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అరాచకాన్ని, దౌర్జన్యాల్ని ప్రోత్సహించే విధంగా తన యొక్క వైఖరి ఉంది, తన యొక్క నడవడిక ఉంది అనేది స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఆయనకి 11 మంది శాసనసభ్యులను ఇచ్చారు. మరి ఇప్పటివరకు అసెంబ్లీకి వచ్చి నోరు తెరవడు, ప్రజా సమస్యల మీద మాట్లాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ కొద్ది అంశం వచ్చినా కూడా దాన్ని ఒక అసత్య ప్రచారాలతో ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నాడో మనం చూడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో తనకు సంబంధించిన ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసన్ కూర్చోబెట్టి కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ ద్వారా ఏ విధంగా తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఎక్కువగా మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా మనం రాష్ట్రంలో చూడటం జరిగింది. అంటే తన యొక్క అధికారం కోల్పోయనే అసహనం కానీ, ప్రజలు తనకి అధికారం ఇవ్వలేదని, మహిళలకి తనకు ఒక ఓట్లు వేయలేదనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళ యొక్క పరపతిని, గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన సతీమణి భారతీరెడ్డి నడుపుతా ఉన్న సాక్షి ఛానల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయించారో మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం చూస్తే ఆయన పర్యటనల సందర్భంగా మనం చూసినా కూడా ఒకసారి ఈ మధ్యకాలంలో ఆయన ఇది జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు, ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మా గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు వాళ్ళకి ధరలు పడిపోయినాయి, మిర్చి రైతులు కోసం వస్తున్నానని చెప్తే మిర్చి యార్డ్లో మిర్చి రైతుల బస్తాలే ఎత్తుకెళ్ళిన అనుచరుల గణం నాయకత్వం అయింది. అదేవిధంగా మనం చూడటం జరిగింది తెనాల్లో ఒక అధికారంలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్, పోలీసులు ఎవరు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం. అటువంటి పోలీస్ మీద గంజాయి సేవించిన వ్యక్తులు, యువకులు దాడి చేస్తే నేర చరిత్ర ఉన్నవాళ్ళు వాళ్ళని పరామర్శించేందుకు వచ్చాడు అంటే ఆయన నైజం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తన యొక్క వైఖరి ద్వారా ఈ రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది అని ఆ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రైతుల ముసుగులో పొదిలి పర్యటనకు వచ్చారు. ఏదైతే ఆయన ఛానల్లో కూర్చోబెట్టుకొని మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారో, అయ్యా నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, నీ ఇంట్లో మహిళలు ఉన్నారు, నీ తల్లి చెల్లి అందరూ మహిళలే, నీ భార్య మహిళే, కుమార్తెలు ఆడపిల్లలే, మరి మీరు చేసిన వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని క్షమాపణ చెప్పండి అని అడిగితే తన రౌడీ మూకల ద్వారా
ఏ విధంగా దాడి చేయించారో మనం చూడటం జరిగింది. అదేవిధంగా అనంతపురంలో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం, చంద్రబాబు నాయుడు బయటికి రావాలంటే, ఆయన ఇంట్లో నుంచి పర్యటనకి వెళ్ళాలంటే ఇంటికి తాడులు కడతారు, లేదా నాయకత్వాన్ని అందరినీ హౌస్ అరెస్టులు చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రక్షణతో బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. మరి అనంతపూర్లో కూడా ఆయనకి రక్షణ కల్పిస్తే హెలికాప్టర్ తినకపోయినా దెబ్బతిందని సానుభూతి నాటకాన్ని ఆయన ఏ విధంగా రంజింపజేశాడో మనం చూడటం జరిగింది. అలాగే ఇవాళ సత్తెనపల్లి పర్యటన అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కార్ మించిన అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్. రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది. మరి ఆ గ్రామంలో ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి, ఆయన ఆత్మహత్య కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికీ మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటి వ్యక్తి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అదే. అసలు ప్రభుత్వమే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన వీటి మీద కోట్లాది రూపాయల బెట్టింగ్లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటు కాల, ఫలితాలు వచ్చినాయి, ఏ పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతా ఉంది. 12వ తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది. నాకు తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత. అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రభుత్వ వేధింపులు అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు. నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా, ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగులు కాసేవాళ్ళు కాదు, ఆయనకున్న ఆస్తులు పోగొట్టుకునేవాడు కాదు, ఆయన బతికే అవకాశం ఉంది. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణభూతమైన జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత ఆయన ఇవాళ ఆయన విగ్రహానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు. ఆయనే ఇచ్చాడు డబ్బులు. ఆయన పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి ఆయన విగ్రహం పెట్టించి, ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, ఆయన చనిపోయే రోజుకి ప్రభుత్వం ఏర్పడకపోయినా, ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరదీసి దానికి ఒక శవయాత్ర చేస్తా ఉన్నాడు ఇవాళ. అసలు ఈ ఆత్మహత్య చేసుకున్నాడంటే వైకాపా పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించబట్టే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య. దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రధానమైన బాధ్యత శాంతి భద్రతలు. కాబట్టి ఎక్కడా కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి, ఆస్తులు కాపాడటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. స్థిరమైన అభివృద్ధి అనేది ఎప్పుడైనా శాంతి భద్రతలు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం
ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా నేను చెప్పేది ఒకటే, ఆయనకి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వీకరించి కేవలం ప్రజలు నాకు ఓట్లేయలేదు, నేను అధికారం కోల్పోయా అనే అహంకారం, అసహనంతో ఇవాళ రాష్ట్రంలో రకరకాల పర్యటనల పేరుతో రకరకాల ప్రాంతాలతో వైషమ్యాలు రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి దాని ద్వారా ఏదో మళ్ళీ ఆయన కలగంటున్నాడు అధికారంలోకి వస్తామనేది. ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుంచుకోవాలి. 5 సంవత్సరాల గత మీరు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద పాలన ద్వారా మీరు చేసిన ఇప్పటికీ ప్రజల కళ్ళల్లో సజీవంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే ఈ పర్యటన ముఖ్యంగా వైకాపా కార్యకర్తలు తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నాగమల్లేశ్వరరావు చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి కారణం, వైకాపా పార్టీయే కారణం, నాయకత్వమే కారణం. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాల వల్ల, వీళ్ళు చేసిన తాడేపల్లి ప్యాలెస్ నుండి పంపించిన మెసేజ్ల వల్ల, మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పడం వలన వాళ్ళు గ్రామాల్లో ఉండి ఆస్తులు తాకట్టు పెట్టి పందాలు కాసి ఆ పందాల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఆ డబ్బులు కట్టలేక ఆదుకోవాల్సిన వాళ్ళ నాయకుడు ఆదుకోకపోగా చనిపోయిన సంవత్సరం తర్వాత మటుకి విగ్రహానికి దండేయటానికి